యాస్టరిస్క్ ఫెర్టిలిటీ అవగాహనకై జననీ యాత్ర. సంతానలేమి సమస్యలకు గల కారణాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చికిత్స పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఒయాసిస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జనని యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి ప్రకటించింది. సోమాజిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒయాసిస్ సీఈఓ పుష్పరాజ్, వైద్యులు కృష్ణ చైతన్య, పరినాజ్ పరహార్ వరలక్ష్మి తదితరులు జనని యాత్ర వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవన విధానంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా సంతానలేని సమస్యలు నానాటికి పెరిగిపోతున్నాయని అన్నారు. ముఖ్యంగా ఆలస్యంగా వివాహం చేసుకోవడంతో స్త్రీ పురుషులలో సంతానలేమి సమస్య అధికంగా కనిపిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో సంతానాలు ఏమి సమస్యలకు కారణాలను గ్రామీణ స్థాయి వరకు తెలియజేయడం, ఆ సమస్యతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య విధానాలపై అవగాహన కల్పించే నిమిత్తం యాత్రకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. 30 రోజులపాటు కొనసాగే ఈ యాత్ర 30 ప్రాంతాలలో అక్కడ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. నమస్కారం అండి. సో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ తరపున మీ అందరికీ కూడా స్వాగతం. ఈ మే నెలలో మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం, మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈసారి 2025లో జరుగుతున్న మదర్స్ డే ప్రాముఖ్యత ఏంటి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అంటే, మేము ఈ జనని యాత్రని కండక్ట్ చేస్తూ ఉన్నాం. మరి సడన్గా ఈ 15 ఏళ్ల తర్వాత 2025లో మదర్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈ జనని యాత్రను ఎందుకు చేస్తున్నాం? సో గణాంకాలు మనం చూసుకుంటే కేవలం ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరగడమే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ భారతదేశంలో, ప్రపంచంలో కూడా ఈ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతూ ఉంది. సో 2.1 అంటే ప్రతి కుటుంబంలో 2 పిల్లలన్నా పుట్టాలి. ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ ఫర్టిలిటీ రేట్స్ అనేది తగ్గిపోయి 1.7, 1.8కి వచ్చేసింది. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ 2 డెకేడ్స్ తర్వాత యంగ్ జనరేషన్ తగ్గిపోతుంది, ఎకానమీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఫర్టిలిటీ అనేది పెరగాలి. సో ఈ యొక్క అవగాహన మనందరిలోనూ పెరగాలి. సో ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి, ఇది జనాల్లో తెలుసు. కానీ ఎప్పుడు వెళ్ళాలి, ఎంత త్వరగా వెళ్ళాలి అనేది ఇంకా జనాల్లో దీని పట్ల అపోహలు ఉన్నాయి. తొందరగా క్లినిక్స్కి రావటం లేదు, స్క్రీనింగ్ చేసుకోవట్లేదు. సో ఈ మదర్స్ డే సెలబ్రేషన్లో ఈ జనని యాత్ర, ఈ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారు ఒక 30 days ఈ యాత్రని కొనసాగుతూ చేస్తారండి. సో Tier 2, Tier 3 సిటీస్ అంటే చిన్న చిన్న పల్లెలకి, తాలూకాలకి మనం ఈ జర్నీ యాత్రను తీసుకెళ్లడం, అక్కడున్న మహిళలు, పురుషుల్లో సంతానలేమికి సమస్యలు ఏంటి, ఎందుకు పెరుగుతూ ఉంది, యంగ్ జనరేషన్గా అంటే రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏం చేయగలరు, ఏం చేస్తే ఈ యొక్క ఫర్టిలిటీ ప్రాబ్లం తగ్గి మనం పిల్లలు న్యాచురల్గా అయ్యేలాగా మనం ఏం చేయగలం. అంటే ఇన్ఫర్టిలిటీ అంటే డైరెక్ట్గా వెళ్ళి ఐవీఎఫ్ చేయించుకోవడం కాదు, మనం చిన్న చిన్న లైఫ్ స్టైల్ మార్పులు తీసుకొస్తే సహజంగా అంటే న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఈ జర్నీ యాత్ర ద్వారా అందరిలోనూ ఈ మెసేజ్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఏంటి, మీకు ఫస్ట్ 1 year తర్వాత మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, 1 year అయిపోయింది, అప్పటికి కూడా కాకపోతే డాక్టర్ని కలవండి. చిన్న టెస్ట్లు అండి, బ్లడ్, కొన్ని హార్మోన్ బ్లడ్ టెస్ట్లు, పురుషుల్లో వీర్యం పరీక్ష, ఈ 2 చేస్తే వారిలో ఈ సంతానోత్పత్తి శక్తి ఎంతవరకు ఉంది, ఎంతవరకు ప్రాబ్లంగా మారుతుంది, వీడికి ఎంత టైం ఉంది అనేది తెలుస్తుంది. సో ఈ జనని యాత్రలో హిస్టరీ తీసుకోవడము, వారికి ఒక చిన్న బ్లడ్ టెస్ట్, అవసరమైతే వీర్యం పరీక్ష చేయటము, వారిలో నిజంగానే ప్రాబ్లం ఉంటే హైయర్ సెంటర్స్కి రెఫర్ చేసి వారికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడము. ఇది కాకుండా ఎడ్యుకేషన్, అవేర్నెస్,